హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ ప్రసాద్ రెడ్డి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నానంటే పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఏఐ ఎలా నడుస్తుంది, ఫ్యూచర్లో ఏఐ ఎలా ఉండబోతుంది క్రిస్టల్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు ఏమైనా యూజ్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నా కూడా ఫైనల్గా మనిషి అయినటోడే దానికి క్రియేట్ చేసినటోడు కంట్రోల్ చేసుకోగలడు, ఇంప్రూవ్ చేయగలడు. అది మంచి చేతిలోనే ఉంది. ఎవరు ప్యానిక్ అవ్వదు. కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం అనేది ఏదో అడాప్ట్ కావాలి. ఏదో అడాప్ట్ కాలేకపోయినామంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జనరేషన్ అనేది చాలా కష్టంగా ఉంది. నార్మల్గా మీరు జస్ట్ డైలీ టాస్క్లు అనేటివి ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి. ఇప్పుడు ఏఐ ఎలా ఉందంటే ఒక కోడింగ్ కానీ దానికి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వచ్చేటట్టుగా వితిన్ సెకండ్స్లో అవుట్పుట్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం లేటెస్ట్గా ఇప్పుడున్న జనరేషన్ మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది హెవీ డిమాండ్ ఉన్న ఏఐ టూల్గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది జస్ట్ ఒక సర్వర్ డేటాబేస్ మాత్రమే అది యాక్సెస్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఇంకా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఏఐకి రాలేదు. ఒక్కసారి కనుక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఏఐ కనుక వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా మనిషిని దాటిపోయే స్టేజ్ అది అనేది. యాక్చువల్ రీసెంట్గా మీరు చూసింటే జస్ట్ మన దావోస్ మీటింగ్లో ఇలాన్ మస్క్ గారు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఏ అంటే. అతను చెప్పినది ఏంటంటే ఈ ఇయర్ 2026 ఇయర్ కల్లా ఏఐ అనేది ఆల్మోస్ట్ మనిషి థింక్ చేసే విధానాన్ని దాటిపోయే స్టేజ్లోకి వస్తుంది అని చెప్పాడు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2027 ఇయర్ కల్లా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ గ్రాక్ మోడల్స్ అంటారు వాళ్ళవి రోబోట్స్ ఇలాన్ మస్క్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రోబోట్స్ ఉన్నాయి. అది వచ్చేసి మనకు చిన్న స్మాల్ టాస్క్స్ మనిషికి జస్ట్ అందియడము, తీసుకుపోవడము, చిన్న చిన్న టాస్క్లు చేయగలుగుతున్నాయి. కానీ 2027 ఇయర్ కల్లా ఆల్మోస్ట్ ఎవ్రీ టాస్క్ చేయబోతున్నాయి. అంటే నువ్వు చేయాల్సిన వర్క్ కానీ హోంవర్క్ కానీ నువ్వు కోడింగ్ కానీ ఆల్మోస్ట్ అదే అన్ని విధాలుగా ఆల్మోస్ట్ మనిషి ఏ స్టేజ్లో వర్క్ చేస్తాడో అన్ని వర్క్లు ఆల్మోస్ట్ దాటిపోయే స్టేజ్ వస్తుంది వితిన్ 2 ఇయర్స్లో అంటున్నాడు. మనం మెయిన్గా స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ యంగ్స్టర్స్ కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీని కొంచెం డీప్గా అర్థం చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఏఐలో ఉండేటువంటివి చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ అని, డీప్సీక్ అని మెయిన్ ప్రపంచంలో ఇప్పుడు నంబర్ 1, 2గా చాట్ జీపీటీ కానీ గూగుల్ జెమినీ కానీ మెయిన్ మనకి ఇండియాలో కానీ ఎక్కువ కంట్రీస్లో ఇదే ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు భయపడాల్సిన పని ఏమి లేదు. మీరు ఏంటంటే కానీ లేటెస్ట్గా ప్రతి టూల్ అనేది మీరు తెలుసుకోవాలి. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, మీరు ఏ విధంగా ప్రాంప్ట్ ఇస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ సపోజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే మీ చేసే ఒకవేళ సపోజ్ కోడింగ్ ప్రోగ్రామర్ అయితే మీకు ఏ విధంగా కోడింగ్లో హెల్ప్ అవుతుంది, ఎక్కడెక్కడ రిపీటేటివ్ టాస్క్ ఉంటే అది వచ్చేసి తీసుకొని మీకు సింపుల్ వేలో ఇస్తుంది. సపోజ్ ఒక డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా మీ డిజైన్కి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. తర్వాత సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఏ విధంగా ఒక రోడ్ మ్యాప్స్ కానీ ఏమైనా సరే డెవలప్మెంట్ అట్లా ఇస్తుంది. అంటే ఎనీ ఫీల్డ్, ఒక బిజినెస్ ఫీల్డ్ తీసుకుంటే మీ వెబ్సైట్స్ డెవలప్మెంట్ కానీ ఏమన్నా సింప్లిఫై ఎలా చేయాలి, బిజినెస్లో ఏ విధంగా లాస్ రాకుండా ఏ విధంగా మెలుకోవాలి తెలుసుకోవాలి. ప్రతి విషయంలో మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది హెవీ డిమాండ్ అయిపోతుంది ఇప్పుడు. దాన్ని బట్టి మీరు ప్రతి దానికి ఇప్పుడు అడాప్ట్ అయ్యి మీరు ఫాస్ట్గా ఏఐని నేర్చుకోగలిగితేనే ఇప్పుడున్న వరల్డ్తో మీరు కొనసాగలరు. లేకపోతే కనుక చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్లియర్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం మ్యాక్సిమం ఇది ఏఐ రెవల్యూషన్ వచ్చేసి మ్యాక్సిమం కరోనా టైం తర్వాత 2021కి చాట్ జీపీటీ అనేది మెయిన్ ఇంట్రడ్యూస్ అయింది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రస్తుతానికి అప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా అప్పుడున్న డేటా వరకు సర్వర్స్లో ఉన్న డేటాని వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ లేటెస్ట్ అప్డేట్ లేకుండా వితౌట్ ఇంటర్నెట్లో అప్పుడు వరకు ఉన్న డేటా వరకు మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో టెల్ మీ అబౌట్ టుడేస్ వెదర్ కావచ్చు, తర్వాత మన హూ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అప్పుడున్న డేటా వరకు ఇస్తుంది. కానీ నెక్స్ట్ ఈ 2 ఇయర్స్లో ఇంకా అడ్వాన్స్ ఏమైపోయిందంటే ఈ ఏఐకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఇచ్చేసారు. అంటే లేటెస్ట్గా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ అవుతుంది దాంట్లో. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 2025-26 వచ్చే లోపల ఎలా అయిపోయిందంటే
ఆల్మోస్ట్ ప్రతిదీ రిపిటేటివ్ టాస్క్ ఏదన్నా ఉంటే ఇంకా ఆల్మోస్ట్ అది చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు రిపిటేటివ్ టాస్క్లు కానీ, కోడింగ్ టాస్క్లు కానీ, తర్వాత లేఅవుట్స్ డిజైన్ చేయడం కానీ, తర్వాత ఏదన్నా సరే ఈజీగా అది చేయగలుగుతుంది. ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఆల్మోస్ట్ జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ 90% అనేవి లే ఆఫ్స్ జరిగిపోయాయి. ఇప్పుడు ఉండేది ఏంటంటే, ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఏ విధంగా ఏఐని యూజ్ చేసుకొని డెవలప్ అయ్యే చూడాలి. అంటే ఇప్పుడున్నది ఏంటంటే, ప్రస్తుతానికి ఒక భయపడాల్సిన విషయం ఏం లేదంటే, ఏఐ అనేది ఇప్పుడు కూడా ఒక సర్వర్లో ఉన్న డేటాని మాత్రమే త్రూఅవుట్ వరల్డ్ యాక్సెస్ చేసి మనకి ఇస్తుంది. అంటే జస్ట్ ఏంటంటే ఫిజికల్ డేటాని మనకి డిజిటల్ రూపంలో ఇస్తుంది అంతే, అంతవరకే. కానీ అది వచ్చేసి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒక రోబోలో కానీ, ఒక మిషనరీ కానీ ఆ విధంగా ఇంకా మనకి క్రియేట్ కాలేదు. అందుకనే మీరు ఏం తెలుసుకోవాలంటే, ఏఐని మీరు ఏ విధంగా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే దానికి అవుట్పుట్ వస్తుంది, అది తెలుసుకోవాలి. అంటే మీకు ఏ ఫీల్డ్ అని కావచ్చు, మీ సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, తర్వాత ఒక లాయర్ కావచ్చు, మీకు ఏ డేటా అయినా సరే మీకు కావాల్సిన విధంగా మీరు ఎంత క్రియేటివిటీగా దానికి ప్రాంప్ట్ ఇవ్వగలుగుతారో మీకు అంత అవుట్పుట్ ఇస్తుంది. అంటే అది జస్ట్ టోటల్ డేటాబేస్, వరల్డ్లో ఉన్న డేటాబేస్ ఆల్ సర్వర్స్ కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న డేటా తీసుకొని అన్నీ మాడిఫై చేసి మీకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఏఐ అనేది జస్ట్ మనం ఏం చెప్తే అది చేస్తుంది అంతే. జస్ట్ నువ్వు ప్రాంప్ట్ ఎంత ఇస్తావో, ఎంత టాలెంటెడ్గా, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఇస్తే అంత అవుట్పుట్ క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. అంతేగాని అది జస్ట్ ఓన్లీ ఒక స్టాటిక్ మోడ్లోనే ఉంది. మీరు దానికి ఇన్పుట్ ఇస్తే తప్ప అవుట్పుట్ ఏమి ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు జనరల్గా నడుస్తుండే టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే, ఇది కనుక ఇప్పుడున్న సర్వర్స్ డేటాని ఒక ఫిజికల్ రూపంలో అంటే ఒక రోబోట్స్ రూపంలో ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యి దానికి టోటల్గా ఈ డేటా అనేది చిప్పు రూపంలో పెట్టేసి దానికి ఆలోచన శక్తి విధానంగా అది సొంతంగా చేసుకోగలిగిందంటే అప్పుడు మనిషిని దాటిపోయి మనిషికే హాని కలిగే స్టేజ్ చాలా ఇబ్బందికరమైన విషయం. అదే ఇలాన్ మస్క్ చెప్తాను ఏంటంటే, ఇంకా రోబోట్స్ అనేది హెవీ థింకింగ్గా ఇదే డేటాని ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో వచ్చి కనుక అవుట్పుట్ వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అవుతుంది. మనిషి కంట్రోల్ చేయాలంటే కూడా అవి మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ మనం ఇది రోబో సినిమాలు శంకర్ గారు చూపించారు. ఆల్మోస్ట్ చాలా విజనరీగా లాస్ట్ 10 years బ్యాక్ అతను ఇంత విజన్తో తీశాడు ఆ సినిమా అనేది. అంతే మనం ఎందుకంటే ఇది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కానంత వరకు ఇంకా సేఫ్లోనే ఉంటాం. ఎప్పుడైతే ఈ డేటా అంతా కూడా ఓన్గా రోబోట్సే అవంతటికి అవే ఇన్పుట్ ఇచ్చుకొని అవుట్పుట్ తెచ్చుకునే విధానంలో గినక అవి వెళ్ళినాయంటే ఆల్మోస్ట్ మనిషి అవసరం లేదు. అక్కడ మనిషిని డామినేట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతాయి అవి. ఇలాన్ మస్క్ చెప్పేది కూడా అదే. ఇది కూడా మరీ లేట్ అయ్యేటట్టు కనిపించడం లేదు. అతను నిన్న డావోస్ మీటింగ్లో కూడా వితిన్ 1-2 yearsలోనే ఆల్మోస్ట్ ఇది జరిగే ఛాన్సెస్ అని కూడా చెప్తున్నాడు. అందుకని మ్యాక్సిమం అతను ఏం చెప్తున్నాడు అంటే, అంటే ప్రాబ్లమేటిక్ అవుతుంది. అప్పుడు కూడా మనం అనేది అంతకన్నా ఇంకా బెటర్ థింక్ చేస్తే తప్ప దాన్ని కంట్రోల్ చేయలేము. ప్రస్తుతానికి ఏంటంటే ఎంతసేపు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతానికి జస్ట్ ఒక సర్వర్లో ఉన్న డేటాని మాత్రమే అది ఒక పాలిష్ చేసి జస్ట్ ఒక రాయి తీసుకొని మీరు పాలిష్ చేస్తే ఎట్లా షైన్ అవుతుందో డేటా ఉంది, అంతా ఒక స్టోరేజ్లో ఉంది. దాన్ని ఏ విధంగా అనేది మనం యాక్చువల్గా ఇంతకుముందు కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక సర్వర్ రిక్వెస్ట్ ఇచ్చి దాన్ని అవుట్పుట్ చూసుకోండి. ఇప్పుడు జస్ట్ ఒక కోడ్ ఏది రాసి ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా ఇస్తే మీకు వితిన్ సెకండ్స్లో ఒక వీడియో కానీ, ఒక ఇమేజ్ కానీ, ఒక అవుట్పుట్ కానీ, ఒక ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా ప్రతిదీ వితిన్ సెకండ్స్లో మీకు అప్డేట్ అవుతుంది. ఈరోజు మీకు ఇలాన్ మస్క్ గారు నిన్న ఏం చెప్పారంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా ప్రమాదం ఉందా అంటే అదే. ఒకసారి ఇదే ఏఐ అనేది ఒక రోబోట్స్ రూపంలో ఫిజికల్గా అవంతటిగా అవే ఎగ్జిస్ట్ అయ్యి అవే థింక్ చేసి అవుట్పుట్ కూడా అవే చేసుకోగలుగుతున్నాయంటే అప్పుడు ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, వీళ్ళు ఇప్పుడు ఇలాన్ మస్క్ వాళ్ళు అదే ఈ ఎందుకు ప్రమాదం ఉందంటున్నారంటే, వాళ్ళు ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళు రోబోట్స్ అనేది తయారు చేస్తున్నారు. అవి వచ్చేసి దాంట్లో వాళ్ళు ఏం వాడుతున్నారు, ఎన్విడియా వాళ్ళ చిప్స్ H100 అది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 2 lakhs per second ఫాస్ట్ డేటా అనేది హయ్యెస్ట్
చిప్స్ యూజ్ చేసుకునే డేటాని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసే రోబోట్స్లో అవి కూడా మ్యాక్సిమం విత్ ఇన్ 1 year 2 yearsలో ఆల్మోస్ట్ అవి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అవి ఆల్మోస్ట్ వచ్చే స్టేజ్ అని చెప్తున్నారు. 2027 year కల్లా వస్తాయంట. కానీ విత్ ఇన్ దిస్ ఇయర్లోనే ఏఐ అనేది ఆల్మోస్ట్ చాలా విపరీతమైన స్టేజ్కి పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ ప్రాంప్ట్స్ కూడా అవే జనరేట్ చేసుకొని అవుట్పుట్ ఇచ్చే స్టేజ్ కూడా వెళ్తాయి. అంటే రిపిటేటివ్ ప్రాంప్ట్స్ కూడా అవి అంతటికి అవే స్టోర్ చేసుకొని అవి నువ్వు ప్రాంప్ట్స్ ఇస్తే ఆటోమేటిక్గా అవంతటికి అవే కూడా స్టోర్ చేసుకునేటట్టుగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఏ డేటా ఇచ్చినా ఏఐ అనేది స్టోర్ చేసుకుంటూనే ఉంది. అందుకని అది కూడా ఇంకా ఒక థింకింగ్ స్టేజ్కి వస్తుంది. మనం ఏదైనా సేమ్ ప్రాంప్ట్ ఇస్తుంటే దానికి అర్థమైపోతుంది. ఆ విధంగా ఉంది. అదే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అయితే ఇంకా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఏం భయపడాల్సిన పని ఏం లేదు. మ్యాక్సిమం ఇంకా ఇలాన్ మస్క్ గారు 2 years అన్నారు. ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇంకొక 3-4 years కూడా పట్టవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఏఐలో మీరు సపోజ్ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా మీరు దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఉండాలి. ప్లస్ దాంట్లో మీరు ఏ విధంగా మీ వర్క్కి యూజ్ అవుతుంది, ప్లస్ మెయిన్ ఏ పర్ఫెక్ట్గా ప్రాంప్ట్లో ఎట్లా ఇస్తే మీకు యూజ్ అవుతుంది, మీ వర్క్కు ఉపయోగపడేది తెలుసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా అప్డేటెడ్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్ టాస్క్ బీటెక్ అయిపోయి జస్ట్ నార్మల్గా ఉన్నారంటే ఆల్మోస్ట్ జాబ్స్ అనేది నిల్లు ఏం రావడం లేదు. మీరు హెవీ స్కిల్ బేస్డ్ అంటే స్కిల్ బేస్డ్కి ఎప్పటికైనా జాబ్స్ ఉన్నాయి. అసలు మీరు ఏం డోగా పడాల్సిన పని లేదు. ఎంత ఏ వచ్చినా ఏఐని కంట్రోల్ చేసేదే మనిషి, ఏఐని బిల్డ్ చేసేదే మనిషి. కాబట్టి మనిషిని దాటిపోయి ఏ స్టేజ్ అనేది చేయలేదు. ఏంటంటే మనం దానికి తగ్గట్టుగా దాంతోపాటు ఈక్వల్గా థింక్ చేస్తేనే దాన్ని మన కంట్రోల్లో పెట్టవచ్చు. కానీ మనం నెగ్లెక్ట్ చేసినామంటే అది థింకింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనమే దానికి మన దగ్గర ఉన్న డేటా అంతా ప్రాంప్ట్ రూపంలో దానికి ఇచ్చేస్తున్నాం. అది టోటల్గా దాని దగ్గర మన దగ్గర ఉన్న డేటాని అట్లా మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి డేటాని అది ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను, సేమ్ ఇదే వర్క్ మీద ఇంకో ప్రాంప్ట్ ఇస్తాడు, సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇంకో ప్రాంప్ట్ ఇస్తాడు. జస్ట్ మన ముగ్గురు ఐడియాలు అది ఒక్కటే తీసుకుంటుంది, ఒక్కటే స్టోర్ చేసుకుంటుంది ముగ్గురు ఐడియాలని. అప్పుడు అది చాలా రిఫైన్గా తయారవుతుంది. అందుకని మనుషులు దాటిపోయే స్టేజ్ ఏంటంటే ఇంతమంది డేటా ఇప్పుడు మనకేంటంటే 10 మందికి 10 ఐడియాలు ఉంటాయి. ఈ 10 ఐడియాలని అది రిఫైన్ చేసుకుంటుంది. ఆ దాంట్లో మళ్ళీ బెస్ట్ ఐడియా అయ్యింది. ఇప్పుడు ఆ ప్రోగ్రాము ఏది పర్ఫెక్ట్ ఇస్తుంది. సపోజ్ మనం ఒక వర్క్ చేయాలనుకుంటున్నాం, అది 10 days వర్క్ అవుతుందని 10 మంది కూర్చొని 10 days వర్క్ చేస్తున్నాం. కానీ అది మన 10 మంది ఐడియాస్లో ఒక 2-3 ఐడియాస్ అనేది ఒక 5 daysలో కంప్లీట్ చేసే మంచి ఐడియాస్ వచ్చాయి. ఆ ఇద్దరిలో కూడా అది ఇంకా రిఫైన్ చేసి విత్ ఇన్ 2 daysలో కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇంత డేటా అనేది దానికి ఇన్పుట్గా మనం ఇస్తున్నాం కాబట్టి ప్రాంప్ట్స్ రూపంలో కావచ్చు, మీరు ఒక డేటా రూపంలో కావచ్చు, ఒక ఇమేజ్ ఇన్పుట్ కావచ్చు, ఒక వీడియో ఇన్పుట్ కావచ్చు, ప్రతి డేటాది ఆల్మోస్ట్ టెరాబైట్స్ ఎవ్రీడే టెరాబైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ డేటా అనేది మెయిన్ దానివల్ల మీరు చూసుకుంటే అది అనేది రోజుకి హెవీ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. దాని డేటా అనేది ఎంత కావాలో మనమే అంత ఇన్పుట్ ఇస్తున్నాం దాన్ని బట్టి అది ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ ఒక ఫిజికల్ స్టేజ్ ఎగ్జిస్టెన్స్లో మాత్రమే ఉంది. జస్ట్ ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది, అంతా దాన్ని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. కానీ అవే సర్వర్స్ అనే డేటాని ఒక ఫిజికల్గా రోబోట్స్ రూపంలో, ఎలక్ట్రికల్ వెహికల్స్ రూపంలో ఇట్లా ఎగ్జిస్ట్ అయ్యి అవంతటికి అవే దానికి ఓన్ మెమొరీ, మనం ప్రాసెసర్ చిప్స్ అన్ని మెయింటైన్ చేసి అవంతటికి అవే కనుక డేటా రికవరీ చేసుకొని అవంతటికి అవే డెవలప్ చేసుకున్నాయంటే మనిషిని దాటిపోయే స్టేజ్ వస్తాయి. అప్పుడు మనిషి కూడా కంట్రోల్ చేసే విధానం కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఏమంతా భయపడాల్సిన పని లేదు. కానీ చాలా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అప్డేట్ అయితే తప్ప ఈ ఏఐని ఢీకొనడం చాలా కష్టం. ప్రతి విషయంలో ఏఐ అనేది చాలా అడ్వాన్స్డ్గా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తెలిసినంత వరకు ఏ చిన్న అతను కూడా మీకు ఏ డేటా కావాలన్నా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో బాగా అప్డేట్ కావాలి. ప్లస్ ప్రతి డేటాని కూడా మీరు చాలా గ్యాదర్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్లో మీరు ఏ విధంగా యూజ్ చేసుకోగలగాలి ఏదనేది ప్రతిరోజు ఆర్టికల్ చూడండి. ఇప్పుడు మీకు ఏ డేటా కావాలంటే మీరు ఏఐలోనే సెర్చ్ చేయండి. మెయిన్ మీకు ఆల్రెడీ ఇప్పుడు మనకి లేటెస్ట్గా గూగుల్ జెమినీ కానీ చాట్‌జిపిటి ఫ్రీ వర్షన్సే మనకి అవైలబుల్ ఇస్తున్నాయి. మీరు మ్యాక్సిమం డైలీ అప్డేట్ ఉంటే తప్ప ఇప్పుడున్న ఏఐ ప్రపంచంలో ఢీ కొట్టడం అనేది చాలా కష్టం.
ఏఐని మీరు ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ప్రతి టూల్ గురించి తెలుసుకొని దానికి పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే నీకు యూజ్ అయ్యే అవుట్పుట్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది ప్రతిరోజు అప్డేట్ అవుతుంది తప్ప ఇప్పుడున్న ఏఐకి మాత్రం ఢీ కొట్టాలంటే చాలా ఇంపాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. దీని గురించి నేను మళ్ళీ వీడియోస్ కూడా చేస్తాను. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మ్యాక్సిమం మీరు ఏం భయపడకుండా ఏఐ గురించి ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.